ఒక గొర్రెలు కాపురైన దావీదు ఇజ్రాయేలు దేశానికి మహారాజుగా ఇజ్రాయేలు దేశానికి మహారాజుగా పరిపాలన చేశాడు. ఆయన జీవితం గనక మనం చూస్తే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు దావీదు మహారాజు జీవితంలో మనం చూడొచ్చు. ఒక మరచిపోలేని మరుపురాని సన్నివేశాలు అతని జీవితంలో మనం చూస్తాం బైబిల్లో. అన్ని సన్నివేశాల్లో ఒక సన్నివేశం అందరికీ తెలుసు. అదే గొలియాతుకి దావీదుకి పడిన యుద్ధం. ఆయన రాజుగా అభిషేకించబడతాడు, కానీ అప్పటికి రాజు అవడు. అప్పటికి సింహాసనం లేదు అతనికి. అతని తల మీద తైలం పోయబడుతుంది. సమూయేలు వెళ్తారు, ఇంటికి వెళ్తారు, వెళ్ళి తైలం పోస్తారు. నువ్వు ఇజ్రాయేలు దేశానికి రాజువి అని చెప్తారు. కానీ ప్రస్తుతం సౌలు రాజే పరిపాలన చేస్తున్నాడు ఇజ్రాయేల్ దేశాన్ని. అలా పరిపాలన చేస్తున్నటువంటి ఆ రోజుల్లో, సౌలు పరిపాలన చేస్తున్న రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయేలు దేశమునకు. అలానే గొలియాతు గాడు, ఫిలిస్తీన్లకు యుద్ధాలు జరుగుతుంటే తన అన్నలు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు కదా, యుద్ధాభ్యాసం చేసిన వారు దావీదు అన్నలు, వారు యుద్ధ భూమిలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు పగలవుతుందో తెలియదు. శత్రువుని వారు కన్నేసుకుంటూ ఉండాలి, శత్రువు మీద కన్నేస్తూ ఉండాలి వాళ్ళు. అయితే తండ్రి పంపిస్తాడు, అన్నలు ఎట్లా ఉన్నారు చూసి అన్నలకి క్యారేజీ పంపు, అన్నలు క్యారేజీ తీసుకెళ్ళని తండ్రి దావీదుని పంపిస్తే దావీదు క్యారేజీలు తీసుకెళ్ళి అన్నలకి ఇస్తాడు. అన్నలకి ఇస్తున్నప్పుడు అక్కడ వినబడుతున్న సందర్భం చూడండి. గొలియాతు గడి మాటలు దావీదు వింటున్నాడు, డైరెక్ట్గా చెవుల్లో పడుతున్నాయి గొలియాతు మాటలు. గొలియాతు బెదిరిస్తున్నాడు ఇజ్రాయేల్ జనాన్ని, సౌలు రాజుని బెదిరిస్తున్నాడు. మీలో ఎవడైనా ఒక్క మగాడుంటే రండి, మీరు నిజంగా రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే కనుక రండి నా మీదకి అని అనేక వందల దేవతల పేర్లు పెట్టి వారిని శపిస్తున్నాడు, దూషిస్తున్నాడు, వారిని రెచ్చగొడుతున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు భయంతో ఇజ్రాయేల్ సర్వసమాజం వెనక్కి వెళ్ళిపోతుంది. దేశాన్ని పరిపాలించే రాజు తగ్గి కూర్చుంటున్నాడు సింహాసనం మీద. గొలియాతుని ఎదిరించడానికి, గొలియాతుని ఢీకొట్టడానికి, గొలియాతుని జయించడానికి ఎవడికి దమ్ముళ్ళే. అయితే ఆ యుద్ధ భూమిలో ఉన్న కొంతమందితో అంటున్నాడు దావీదు, నేను వాడిని చంపుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, నేను వాడిని చంపుతాను. చిన్నపిల్లోడు కదా, ముద్దుగా మాట్లాడుతున్నాడని నవ్వుకున్నారు వాళ్ళు. నేను వాడిని చంపేస్తా. ఈ విషయం అన్నలకు తెలిసింది. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి అన్నారు అన్నలు. నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలియదు. మేము చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసాలు చేసినవారు, మేమే భయపడుతున్నాం. నువ్వు గొర్రెలు కాసుకునేటువంటివి, నీకేం తెలుసు, నీకేమి తెలియదు, నువ్వు ఇంటికి వెళ్ళానంటే ఆ దావీదు ఆ యుద్ధ భూమిలో అనిన మాట రాజు వరకు చేరింది. ఆ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు వరకు ఆ మాట వార్త తేలింది. ఒక చిన్నపిల్లడు ముద్దుగా మాట్లాడుతున్నాడని రాజు దాకా తేలితే రాజు పిలిపించాడు దావీదుని. ఏంటి సంగతి ఏంటంటే, రాజా నేను ఆ సున్నతి లేని గొలియాతుని నేను చంపుతాను ఈరోజు. మీకు విషయం తెలుసా, నేను కథ చెప్పట్లేదు మీకు, కథ కాదు. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది. సింహం పెద్ద పుల్లు వచ్చింది. సింహం వచ్చి నా మందలో గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని చంపేశాను. నేను తరిమి చంపేశాను. అదొకటి అనుకోమాకండి. ఇంకో భయంకరమైన జంతువు వచ్చింది, అర్థమైందా? దాన్ని కూడా నేను తరిమి చంపాను. నా మందు నేను కాపాడుకున్నాను. ఆ రెండిట్లో వీడొకడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. ఆ ఎలుకబంటు నుంచి, సింహము నుంచి, ఆ నోటి నుండి కాపాడిన దేవుడు వీడి నుంచి కూడా నన్ను కాపాడుతాడు. వీడిని ఖచ్చితంగా సస్తాడు, వీడిని ఖచ్చితంగా నేను చంపుతాను వీడిని అంటే రాజు కూడా నవ్వాడు. నాన్న, నువ్వు చిన్న భలే మాట్లాడుతున్నావు, ముద్దుగా మాట్లాడుతున్నావు, చిన్నప్పుడే నీకు పెద్ద జ్ఞానం ఉంది అంటే, రాజా నేనేం ముద్దుగా నేను నిజం మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపానని చెప్పింది కూడా నిజమే. నేనే కథల పుస్తకంలో చదివి మీ కథ చెప్పట్లేదు. మీరు రాజు, మీ దగ్గర కథ చెప్తే మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు. మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే మా మొండెం మీద తల ఉండదనే విషయం మాకు తెలుసు. నా చిన్నోడినైనా నాకు అన్నీ తెలుసు, కానీ నీ దగ్గర నేను నిజం చెప్పాను అంటే అప్పుడు వాడి యొక్క కాన్ఫిడెన్స్ చూసి చూద్దాంలే అని ఆ యుద్ధ డ్రెస్ ఇచ్చాడు. ఆ యుద్ధ డ్రెస్ వేసుకొని మన వాడికి మెడ తిరగట్లే, చేయి తిరగట్లేదు.
ఆ యుద్ధ డ్రెస్లో మునిగిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇంత లావు మనిషి వస్త్రం నేను వేసాను ఎట్టుంటుంది నాకు? ఇట్లా దయ్యం మాదిరి ఉంటాను, దయ్యం మాదిరి ఇట్లా వెళ్ళిపోదు. అర్థమైందా? ఎవరి డ్రెస్ వాడికి సెట్ అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడు వస్త్రం వాడికి, ఎవరి వస్త్రం వాళ్ళకి. అలాగే ఆ యుద్ధాభ్యాసం డ్రెస్సు మా దావీదుకి నచ్చలేదు. నచ్చకపోతే తీసి అవకడేశారు. అయ్యా మాకు ఏం వద్దులేండి, నేను చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకునేటువంటి కెపాసిటీ నాకు చక్కగా ఉండాలి, నాకు ఇదేం వద్దు, ఇవన్నీ మెడ తిరగట్లే, చేయి తిరగట్లే, కాలు తిరగట్లే, బాడీ తిరగట్లే, నేను ఎట్లా యుద్ధం చేయవద్దు అని ఆయన గొర్రెలు కాసేటువంటి ఆ దావీదు గొర్రెలు కాసే కర్ర ఒకటి, ఆ ఒడిసెలు ఉంటాయి ఆయన దగ్గర, ఆ ఒడిసెలు ఆయన పట్టుకొని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలగనగా. కత్తి లేదు, బాంబులు లేవు, ఏవి లేవు. ఆ గొర్రెల్ని ఉష్ కొట్టే కర్ర ఒకటి, ఇంకోటి ఒడిసెలు. ఆ యుద్ధానికి వెళ్ళే ముందు ఒక భలే సిద్ధపడుతున్నాడు దావీదు, సిద్ధపడుతున్నాడు. 5 రాళ్ళు ఏట్లో ఏరాడు, 5 రాళ్ళు ఏట్లో ఏరాడు, 5 రాళ్ళు ఏరాడు. చూడండి ఆ సందర్భం ఎక్కడ చూడండి. మీరు నా వైపు చూడండి. వెనక వాళ్ళు మీరు ఎతికినా దొరకదు. ఎందుకు తలదించుతారు మీరు? వెనకోళ్ళు ఎందుకమ్మా తలదించుతారు? వాళ్ళంటే ఇన్సెంట్ బైబుల్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, మరి దాంట్లో సవరించి చెప్తారు. మీకే ఉంటాయి. ఫలోలు మనం తలదించుతున్నారు. ఈసారి తలదించిన వాళ్ళు అడుగుతాను, రిఫరెన్స్ చెప్పవు నువ్వు. అర్థమైందా? చూడండి 5 రాళ్ళు ఏరాడు ఏట్లో. యుద్ధానికి వెళ్తే దొరికింది. చూడు, రిఫరెన్స్ చెప్పండి. 1 సమూయేలు 17:38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైని కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరు వరకు పోయెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 5 నున్నని రాళ్ళు. ఈరోజు మీకు తెలియదేమో, మీకు ఈ స్టోరీ తెలిసేమో, నేను ఆత్మసత్యం చెప్తూ వినండి. మీకు 5 నున్నని రాళ్ళు దేనికి చిహ్నమో ఈరోజు నేను చెప్తాను మీకు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎవడో చెప్పడు ఈ మాటలు. మీకు అర్థమైందా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీరేం చెప్తారు? ఆ యుద్ధానికి ఇప్పుడు ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు, అదే కత్తి లేదు, బాంబులు లేవు, ఏమి లేవు, అణుబాంబులు లేవు, యుద్ధ డ్రెస్ లేదు, ఏమి లేదు. 5 నున్నట్టి రాళ్ళు ఎందుకు ఏరికెళ్ళాడు? ఈ 5 ఏరికెళ్ళినాడు. 1 రాయి ఎందుకు ఉపయోగించాడు, 4 రాళ్ళు ఎందుకు ఉపయోగించాడు అని క్వశ్చన్స్ వేసాను అనుకో, మీకేం అర్థం కాదు. అక్కడ ఒక అంతరం, ఒక ఆత్మసత్యం ఉంది దాంట్లో. 5 నున్నటి రాళ్ళను ఏరుకొని సంచులో, చిక్కమంటే సంచి నడుముకి సంచి ఉంది, ఆ సంచులో పడేసుకున్నాడు. సంచులో పడేసుకొని వడిసెలో ఎన్ని రాళ్ళు పెట్టాడు? వడిసెలో 1 రాయి పెట్టాడు. 1 రాయి తీశాడు సంచులోంచి. ఆ 5 1 రాయి తీసి ఎన్ని రాళ్ళు ఉంటాయి సంచిలో? 4 ఉంటాయి. ఆ 1 రాయి తీసి వడిసెలో పెట్టి గిరా తిప్పి గొలియాతు మీదకి విసిరాడు. అంతే, 1 దెబ్బకి డామును పడిపోయాడు. ముందుకు పడ్డాడు, ముందు కూలిపోయాడు. అంత ఎత్తున్నాడు, ముందు కూలిపోయాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఎందుకని 5 రాళ్ళు ఏరుకున్నాడు? ఇప్పుడు 1 రాయితో గొలియాతు పోతాడు కదా, 1 రాయి ఏరుకొని వెళ్ళొచ్చుగా. మిగతా 4 ఎందుకు ఏరుకొని వెళ్ళాడు? మిగతా 4 రాళ్ళు ఏరుకోవాల్సిన అవసరమేముంది? జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా తరపున యుద్ధానికి వెళుతున్నాడు దావీదు. అక్కడ ఎదురుంది ఎవరో తెలుసా? గొలియాతు. వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే రెఫాయిముల వంశానికి చెందినవారు వాళ్ళు. రెఫాయిములు ఏంటో తెలుసు అర్థం? రాక్షస వంశం వాళ్ళది. గొలియాతు వంశము రాక్షస వంశం. మనుషులు దయ్యాల్లాగా జుట్లేరు పోసుకొని అట్లా ఏమి ఉండరు కానీ స్వభావాలు రాక్షస స్వభావాలు వాళ్ళవి. రాక్షసులు. మనిషి రక్తాన్ని అంటారు కదా కొంతమంది, మన రక్తాన్ని పీల్చేస్తున్నారు, మీరు రక్తాన్ని పీల్చేస్తున్నారు అంటారు కదా, వాళ్ళు రాక్షసులు. స్వభావాలు అట్లా ఉంటాయి. ఈ గొలియాతు రెఫాయిముల వంశానికి చెందినవాడు, రాక్షస వంశానికి చెందినవాడు. వాళ్ళ స్వభావం అంతా రాక్షస స్వభావం. ఎవరిని కొడదామా, ఎవరికి హాని చేద్దామా, అర్థమైందా? ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని కదిలిద్దామా, ఎవరిని తందామా పడేసి, ఏంటో ఇది ఒక కుళ్ళు, ఒక కుతంత్రం.
ఒక నాటకం, ఒక భయంకరమైన ఓర్వలేనితనం. అది రాక్షస వంశానికి చెంది. ఒకవేళ మీలో ఉన్నాయేమో ఈ పగటి పుట్ట ఆ రాక్షస వంశం, మీరు గొలియాతు సంబంధం, మీరు రెఫాయిము వంశస్థులు, మీరు రాక్షస స్వభావాలు ఉంటే మీరు దేవుని బిడ్డలు కాదు. రాక్షస స్వభావాలు ఉన్నాయి అనుకో, మీరు రెఫాయిముల వంశానికి చెందుతారు. మీరు గొలియాతు అన్నలో తమ్ముళ్ళు అక్కలో చెల్లెళ్ళు అవుతారు మీరు. అంతేకాని దేవుని బిడ్డలు ఎవరు? మీరు రాక్షస స్వభావం ఉన్నది రెఫాయిముల వంశానికి. వాళ్ళలో ఎప్పుడు కుతంత్రం పెరుగుతూ ఉంటుంది, కుళ్ళు పెరుగుతూ ఉంటుంది. నాటకం, ప్రేమనే తెరేసుకుంటారు. వాళ్ళు నాటకం చేస్తారు మనుషులతో. నాటకం ఉన్నంతసేపు నాటకం ఆడతారు. వాళ్ళ మనసంతా కుళ్ళు, మరి మనసంతా విషం, మరి మనసంతా చేదు వ్యక్తుల మీద, కుటుంబాల మీద చేదు, కోపం, ఈ రాక్షస స్వభావాలు. ఒకవేళ చర్చిలో దేవుని వర్తమానం వింటున్న మీలో ఉందేమో, మీరు రెఫాయిముల వంశానికి చెందిన వారు అవుతున్నారేమో. ఈ వాక్యం వింటున్నగా రాక్షస స్వభావాలు మీలో ఉన్నాయేమో, ఓర్వలేని తలాలు ఉన్నాయేమో, కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయేమో, భరించలేని తత్వాలు ఉన్నాయేమో, భయంకరమైన మూర్ఖత్వమైన స్వభావాలు ఉన్నాయేమో. దయచేసి ఈ వాక్యం వింటుండగానే నీలో నుంచి రాక్షస స్వభావాలు తొలగిపోవునుగాక. అవి గొలియాతు వంశానికి, రెఫాయిముల వంశానికి ఇచ్చింది. ఇప్పుడు ఒక్క రాయి సరిపోతుంది గొలియాతుకి, మిగతా 4 రాళ్ళు ఎందుకంటే ఈ గొలియాతుకి 4 సహోదరులు ఉన్నారు. 4 సహోదరులు ఉన్నారు గొలియాతుకి. ఈ దావీదుకు ముందు జాగ్రత్త. ఈరోజు విజయాన్ని చూసుకునేటోడు కాదు దావీదు, రేపటి విజయాన్ని కూడా ఆలోచించే వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ ఒక్క రాయితో దేవుడు వాడిని హతం చేస్తాడు. మరి ఈ 4 రాళ్ళు ఎందుకు? దావీదుకు ముందలే తెలుసు ఈ ఒక్క రాయితో చచ్చిపోతాడని తెలుసు దావీదుకి. మిగతా 4 రాళ్ళు ఎందుకు వేసుకొచ్చాడు మీరు అనుకోవచ్చు. ఒక రాయితో కూలపోతే 2వ రాయి వేయటానికి అయ్యగారు, 3వ రాయి వేయటానికి, 4వ రాయి వేయటానికి, 5వ రాయి కాదు. ఆ 5 రాళ్ళు ఒకటికే కాదు మీరు అనుకుని కూర్చున్నారు మీరు చెప్పడానికి దిట్టంగా కాదు. దావీదుకు ఫస్టే తెలుసు ఏట్లో రాళ్ళు వేరుతున్నప్పుడు ఒక్క దెబ్బతోటి సస్తాడని దావీదుకు ఫస్టే తెలుసు. దేవుడు రోషం కలిగిన దేవుడు, ఇజ్రాయేలుకు సంబంధించిన దేవుడు, రోషం కలిగిన దేవుడు దావీదుకు తెలుసు. ఒక రాయితీడు సస్తాడు. వాడు తమ్ముళ్ళు ఉన్నాడే, సహోదరులు ఉన్నారే, రేపు వాళ్ళు నా మీదకు దాడికి వస్తే ఈ 4 రాళ్ళు ఉపయోగిస్తాను. 2వ వాడు వస్తే 2వ రాయి, 3వ వాడు వస్తే 3వ రాయి, 4వ వాడు వస్తే 4వ రాయి, 5వ వాడు వస్తే 5వ రాయి. మొత్తం రెఫాయితీల వంశస్థాన్ని నేను సర్వనాశనం చేయొచ్చు, నేను బూడిద చేయొచ్చని, నేను సర్వనాశనం వాళ్ళందరినీ చంపొచ్చని సిద్ధపడిపోయాడు. ఈరోజు వినండి, సిద్ధపడిపోయాడు దావీదు. మీకు అర్థమవుతుందా? దావీదు ఈరోజు జయాన్ని చూసే వ్యక్తి కాదు, రేపటి జయాన్ని కూడా వెతుక్కొని కాపాడుకునే వ్యక్తి. రేపు శ్రమ వస్తే, రేపు శోధన వస్తే, రేపు రోగం వస్తే, రేపు ఇంకేదైనా వచ్చిన మీద పడితే ఎలా తన సంచులు ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. ముందు జాగ్రత్త అంటారు కదా, ముందు జాగ్రత్త ఉండాలి అంటారు కదండి. ముందు జాగ్రత్త ఉండాలి. మీరు దేనికి ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు రోగం పోతే అమ్మాయి అనుకుంటావు, ఈరోజు ఈ అమ్మాయి కడితే అమ్మాయి అనుకుంటావు, ఈరోజు నీ పనులన్నీ క్లియర్ అయిపోతే అమ్మాయి అనుకుంటారు. ఇప్పుడు గురించి ఆలోచించు. రేపు విజయం ఎక్కడుండి చూస్తుంది. రేపు విజయాన్ని మనము ఎలా ప్రకటించాలి? రేపు విజయ కేక మనం ఎలా వేయాలి? ఇదే శోధన, ఇదే బాధ, ఇదే ఇబ్బంది మరలా వచ్చే నెల వస్తే నేను ఎలా ఎదుర్కోవాలి? దాన్ని నేను ఎలా ఫేస్ చేయాలి? అప్పుడు ఓడిపోవడానికి వీల్లేదు. ఈ నెల గెలిపించిన దేవుడు వచ్చే నెల కూడా గెలిపించును గాక. ఈ నెల సమృద్ధితో నింపిన దేవుడు వచ్చే నెల కూడా మన కుటుంబాన్ని సమృద్ధితో నింపును గాక. ముందు ప్లానింగ్ ఉండాలి. దావీదుకు ముందు ప్లానింగ్ ఉంది. చాలామందికి ముందు ప్లానింగ్ లేక గోతులో పడిపోతున్నారు. ముందు ప్లానింగ్ ఉండదు కొంతమందికి. రేపు విజయం ఎట్లా? రేపు విజయం ఎలాగునా? రేపు విజయం ఆలోచన ఉండాలి. 5 రాళ్ళు వేసేసాడు సంచిలో. ఒక రాయి వాడాడు, సచ్చాడు. వాడు గొలియాతు సచ్చాడు. ఇంకా 4 ఉన్నారు. వీరు ఎప్పుడైనా లేగొచ్చు. మీరు గ్యారెంటీ ఇస్తారా? నీ నడుము నొప్పి పోయింది మరలా రాదని ఎవడైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఒక అప్పు తీరింది, నువ్వు 2వ అప్పు చేయవని గ్యారెంటీ ఏముంది?
చెప్తున్నానండి. అప్పులు తీరిపోయినాక ఇంకా మళ్ళీ అప్పు తీసుకోవని గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏమి లేదు. అప్పులు తీరినాక మరలా అప్పు చేయొచ్చు, మరలా శోధన రావచ్చు, మరలా ఈ రోగం పోయినాక మరలా ఎప్పుడో రోగం రావచ్చు, మరలా మాంత్రిక శక్తులు వదిలిన తర్వాత మరలా ఏదో ఒక నెల పట్టుకోవచ్చు. ఏంటి కారణం? ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి? ఈరోజు తగ్గిపోతే, ఈరోజు రోగం పోతే, ఈరోజు జ్వరం పోతే, ఈరోజు నొప్పులు పోతే అమ్మాయి అని పడుకోవడం కాదు. రేపు మరలా ఇదే శోధన వస్తే నేనేం చేయాలి? నేను ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే నా ఒడిస్సులో ఆ మిగతా రాళ్ళు కూడా ఉండాలి. నాకు ఇవ్వబడిన ప్రార్థన రాయితో నేను ఆ గొలియాతును జయించినట్లుగా రేపటి దినం కూడా ఇటువంటి వారికి అనేకులు లెగిచిన వారిని జయించటానికి ముందుగానే విజయపు రాళ్ళు మన సంచులో వేసుకుని ఉండాలి. జాగ్రత్త ఉండాలి, మనకి జాగ్రత్త ఉండాలి. ఈరోజు పోయిన కష్టం రేపు ఇక రాదు అనుకోవడానికి లేదు. ఈరోజు పోయిన బాధ మరలా రేపు రాదు అనుకో, ఇంకో రూపమెత్తి వస్తుంది. అదే రాదు కానీ ఇంకొక రకంగా వస్తుంది, ఇంకొక వ్యక్తి ద్వారా వస్తుంది, ఇంకో పరిస్థితి ద్వారా వస్తుంది. రాదనేమి చెప్పలేము. మనం బతికినంత కాలం ఇట్లా ఎదుర్కొని వెళ్ళాల్సిందే, తప్పదు. కానీ దావీదు ముందు విజయాన్ని చూశాడు. ఈరోజు విజయాన్ని ఆలోచించలేదు. ఈరోజు ఎలాగైనా దేవుడు విజయం ఇస్తాడు. ఈరోజు మందిరానికి వెళ్ళాం, ఈరోజు ఖచ్చితంగా దేవుడు స్వస్థత ఇస్తాడు. రేపు కూడా ఈ స్వస్థత ఉండాలి, వచ్చే నెల కూడా ఈ స్వస్థత ఉండాలి. మేము ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నీ సంచులు రాళ్ళు ఉండాలి, నీకు ముందు జాగ్రత్త ఉండాలి. ఆ శోధన ఎదుర్కోగలిగిన దమ్ము, ఆ శోధన ఎదుర్కోగలిగిన సత్తా, ఆ శోధన ఎదుర్కోగలిగిన ప్రార్థనా జీవితం ఉండాలి. మరలా రాంగాల్ని అయ్యో నేను అనుకోలేదు, అయ్యో నేను ఊహించలేదు, మరలా వచ్చి పడిపోయిందని బాధపడే కంటే నువ్వు ముందలే సిద్ధపడి ఉంటే ఆ శోధనని, ఆ దయ్యాన్ని, ఆ దురాత్మను ఈజీగా ఎదిరించగలవు. అర్థమైందా? మా జీవితాల్లో దైవజనుల జీవితాలు ఏంటి? శత్రువు కాముకున్నాడంటే ఎప్పటికప్పుడు లెగుస్తాడు. మా ముందు జాగ్రత్తలు మాకుంటాయి, మా ప్రార్థన జీవితాలు ఉంటాయి. ప్రభువా మీరు సహాయం చేయండి. ఈరోజు కామైన శత్రువు ఎప్పుడు లెగుస్తాడో, ఎప్పుడు తిరగబడతాడో, ఎప్పుడు జూలు విదిలిస్తాడో తెలియదు. ఈ కృప మాకు మెండుగా కావాలి. ఆ శోధని, ఆ శత్రువుని, ఆ గందరగోళాన్ని ఎదుర్కోగలిగిన ఆ సత్తా, అభిషేకం, ఆ కృప కావాలని నేను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను. అందుకే ఏమొచ్చినా సరే నేను ఆశ్చర్యపడినా, ఓహో ఇది వస్తుందని నాకు ముందే తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తాను. ఆశ్చర్యం అనిపించదు నాకు కొన్ని పరిస్థితులు చూస్తుంటే. ఇందుకు ముందలే ప్రభు చెప్పారు కదా, శత్రువు, ఆ కాముగా ఉన్న శత్రువు జూలు విదిలించాడు. ఇప్పుడు అయితే ఇప్పుడు నా రాళ్ళు వాడాలి. దేవునికి స్తోత్రం. నేను నాలో స్టోర్ చేసుకున్న అభిషేకాన్ని వాడాలి. ఈ అభిషేకంతో ప్రార్థన చేయాలి. ఈ అభిషేకంతో ముందుకు వెళ్ళిపోవాలి. ఈ శత్రువుని, ఈ అప్పుని, ఈ రోగాన్ని, ఈ సమస్యని, ఈ గందరగోళాన్ని, ఈ నిందలని, ఈ అవమానాలని నేను ఈ ప్రార్థనతో ఎదిరించాలి. ఆశ్చర్యపోతున్నారా? నీ మీదకు వస్తున్నవి అయితే నీకు సిద్ధపాటు లేదని అర్థం. ఆశ్చర్యం లేకుండా, ఓహో నాకు తెలుసులే, ప్రభు ఎప్పుడో చెప్పాడు, నాకు తెలుసులే, గొలియాతు సస్తే వాడి యొక్క తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ సహోదరులు ఉన్నారు, వీళ్ళు వస్తారని నాకు ముందులే తెలుసు. ఫ్రీగా ఇట్లా ఎదుర్కొని వెళ్ళిపోవాలి. ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో ఆశ్చర్యపడుతున్నావంటే నీకు సిద్ధపాటు లేదు, నీకు జీవితానికి సిద్ధపాటు లేదు. నీకు ఏదొచ్చినా నీకు ఆశ్చర్యమే. రోగం వచ్చిన ఆశ్చర్యమే, ఇంకోటి ఏదొచ్చిన ఆశ్చర్యం. అయ్యగారు అనుకోలేదు, అయ్యగారు ఎందుకు అనుకుంటావు? నువ్వు సిద్ధపాటు లేదు నీకు. శ్రమని, సమస్యని ఎలా ఎదుర్కోవాలో, వచ్చే నెలలో రాబోతున్న అదిగో రెఫాదీయుల వంశస్థులు రాబోతున్న విధానాన్ని ఎలా ఎదుర్కోవాలి నీకు లేదు సిద్ధపాటు. అందుకే నువ్వు ఆశ్చర్యపడిపోతూ ఉంటావు, అన్నిటికీ ఆశ్చర్యపడిపోతావు. ఇదేంటి ఇట్లా జరిగింది, ఇదేంటి ఇట్లా వచ్చింది, నేను అనుకోలేదు. చాలామంది నోట్లో నుంచి నేను మాట, నేను అనుకోలేదే. నేను ఎందుకు అనుకుంటావు? నువ్వు సిద్ధపాటు లేదుగా. కానీ దావీదు అనుకున్నాడు. వీడు సస్తే ఇంకెవడు రాడు అనుకోలేదు దావీదు. వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చంపేస్తాను లోపల ముందరే దాచుకున్నాడు రాళ్ళు. అందుకే ఆశ్చర్యం లేదు. తమ్ముడు వచ్చిన ఆశ్చర్యపడవరే, నువ్వు వస్తావని నాకు ముందలే తెలుసుకో, రెడీగా పెట్టుకున్న, ఏటి దాకా వెళ్ళి ఎట్లా వెళ్ళను నేను, ఏటి దాకా నేను వెళ్ళలేనని ముందలే నేను దాచుకుని వస్తావని నాకు తెలుసు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, తీసి ఇంకోటి ఇసిరేస్తే వాడు కూడా డామును పడిపోతాడు. ఎప్పటికప్పుడు సిద్ధపాటు ఉండాలి. శత్రువుని ఎలా జయించాలో సిద్ధపాటు ఉండాలి. రాబోతున్న శోధనని, రాబోతున్న ఉగ్రతని, రాబోతున్న రోగాల్ని, రాబోతున్న సమస్యల్ని
నీ మీద పని చేయబోతున్న మాంత్రిక, శుద్ర, పైశాచిక, పొలిమేర శక్తులని ఎలా ఎదుర్కోవాలో నీకు సిద్ధపాటు ఉండాలి. 5 రాళ్ళు నీ వడిసెల ఉండునుగాక. ఇప్పుడు మనం ఎన్ని రాళ్ళు ఉపయోగించాం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 4 ఉన్నాయా లేవా? ఉన్నాయి, 4 ఉన్నాయి. ఉంచుకోవాలి. సిద్ధపాటది. సంఘం మీదకి రేపు రాబోతున్న శోధనకి ఎలా ప్రార్థన చేయాలో నా దగ్గర ఉంది, దానికి అవకాశాలు ఉన్నాయి. సంఘం మీదకి రాబోతున్నటువంటి ఆ శోధనలు ఎలా ఎదుర్కోవాలో నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, నా దగ్గర రాళ్ళు ఉన్నాయి. అప్పుడు చెప్తాను నేను ఏ సమస్యకి ఏ రాయి వాడాలి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి. అది ఒకవేళ దయ్యం లాంటి సమస్య, మొండి సమస్య, గొలుసు ప్రార్థన నా దగ్గర అన్ని రాళ్ళు ఉన్నాయి. నేను గ్యాదర్ చేసేయగలను, వాడిని కూల్చేస్తాం. తెలుసా విషయం నీకు? సంఘం మీదకి వస్తున్న శోధనలన్నీ నేను అలానే జయించాను. ప్రార్థనలు, ఏడుపులు, కన్నీరు, అర్ధరాత్రులు, ఆల్నైట్లు, జాగారాలు. మొన్న కూడా కొత్త సంవత్సరంలో దేవుడు చెప్తే చర్చిలో పడి ఏడ్చారు. దేనికి దానికి రాళ్ళు ఉన్నాయి నా దగ్గర. సిద్ధపాటు. ఆలోచిద్దాం ప్రియ దైవజనమా. ఈరోజు ముచ్చట కాదు, రేపు పరిస్థితి ఏంటి? రేపు శత్రువు అయిన సాతానుడు నీ విశ్వాసాన్ని కదిలించకుండా నీ దగ్గర రాళ్ళు ఉన్నాయా? నువ్వు ఏరుకుని సిద్ధంగా పెట్టుకున్నావా? ఏ సమస్యకి ఆ సమస్య ఉపయోగించడానికి నీ దగ్గర రాళ్ళు ఉన్నాయా? జ్వరం టాబ్లెట్ పెట్టుకుంటావు ఇంట్లో, బీపీ ట్యాబ్లెట్ పెట్టుకుంటావు, షుగర్ ట్యాబ్లెట్ పెట్టుకుంటావు. అర్ధరాత్రి ఎక్కడ పరిగెత్తాలోనని ఆ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయో ఉండవా? మీ దగ్గరే వీళ్ళు అమాయకం చూస్తున్నారు కానీ ఇక్కడే హాస్పిటల్ పరిగెడతారు, అబ్బీకి పరిగెడతారు, అటు పరిగెడతారు. ఇక్కడే ఉన్నాయిగా. ఒక ఇంజెక్షన్ చేసుకుని లోపల పడతారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారండి, బాక్సుల్లో క్యారీ చేసే వాళ్ళ ఇళ్ళల్లో. బాక్సుల్లో దేనికి దానికి తలకాయ నొప్పి వస్తే ట్యాబ్లెట్స్ ఉంటాయి, కడుపు నొప్పి వస్తే ఉంటాయి, వామిటింగ్స్ అయితే ఉంటాయి, మోషన్స్ అయితే ఆ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకి ఏడ పరిగెడతాం? అర్ధరాత్రి 1ంటికి, అర్ధరాత్రి 2ంటికి, తెల్లారుజామున 3-4ంటికి వస్తే ఎక్కడ పరిగెడతాం? ఏ తలుపులు కొడతాం? అందుకే అన్ని క్యారీ చేసుకుంటారు. అలానే ముందు జాగ్రత్తకి విజయపు రాళ్ళు నీ సంచిలో క్యారీ చేసుకోవాలి. నీకు విజయాన్ని తెచ్చిపెట్టే రాళ్ళు నీ సంచిలో ఉండాలి. ముందు సిద్ధపాటు ఉండాలి. ఓహో వీడా అనాలి. ఓహో ఈ శోధన నాకు ముందలే తెలుసు, నాకు ఏప్రిల్లోనే తెలుసు, మేలో ఇది వస్తుందని తీయాలి, రాయి బయటికి తీయాలి. దెబ్బడు సస్తాడు వాడు, నీకు తెలియదు ఆ విషయం. ఆయనకు వచ్చినట్టు కూలిపోతాడు, ముందుకు పడిపోతాడు వాడు. నువ్వు ఇచ్చే షాక్ ట్రీట్మెంట్కి, నువ్వు చేసే ప్రార్థనకి ఆడు ముందుకు పడిపోతాడు. వాడు ఇక లెగిసేది లేదు, ఆడు చచ్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఈ రఫాయిముల వంశము ఎలాంటిదంటే రాక్షస వంశం ఇది. ఒకవేళ రాక్షసత్వం నీలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. రాయి ఎవరో తెలుసా? రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాయి తిన్నగా వెళ్ళి రఫాయిముల వంశానికి చెందిన గొలియాతు యొక్క నుదిటిని తగిలింది. అంటే రాక్షస స్వభావం కలిగిన వ్యక్తిని దావీదు ఏం చేశాడు? చంపేశాడు. వినండి, ఇక్కడ నుంచి నూతన కోణంలోకి వెళ్తుంది. వినండి, మీకు అర్థమైందా? మీకు అర్థం కాదు, వినండి. నూతన కోణంలోకి వెళ్తుంది, వినండి. ఒక్క రాయిట్లుగా ఈ క్రీస్తు అనబడే రాయి ఈ రఫాయిముల వంశానికి చెందినటువంటి గొలియాతుకి, అంటే రాక్షస వంశానికి చెందిన వ్యక్తికి తగిలి చచ్చాడాడు. అంటే గొలియాతు చావటం చూడొద్దు, రాక్షసత్వం చచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రాక్షసత్వం చచ్చింది. ఈ రోజున క్రీస్తు అనబడే రాయి, వినండి చాలా జాగ్రత్తగా, క్రీస్తు అనబడే రాయి మనలో ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న రాక్షస స్వభావాలని చావాలి. ఆ రాయి ఏం చేస్తుందో తెలుసా? రాక్షస స్వభావాలను చంపుతుంది. రాయి ఉండాలి. ఎప్పుడైతే రాయి దెబ్బ గొలియాతు యొక్క 4 సైడ్కి ఈ హెడ్కి తగిలిందో చచ్చిపోయాడు. ఎప్పుడైతే క్రీస్తు అనే రాయి నీ జీవితంలో పనిచేస్తుందో, ఎప్పుడైతే క్రీస్తు అనే రాయి నీ జీవితంలో పనిచేస్తున్న తోడని నీలో ఉన్న రఫాయిముల వంశములో ఉన్న రాక్షసత్వాలు చస్తాయి, బతుకు. నీలో మూర్ఖత్వం ఉండొచ్చు. మూర్ఖత్వం యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అంటే, ఎన్నిసార్లు గద్దించిన వారు మారరు. వాళ్ళ బతుకంతే, మారరు.
నువ్వు 100 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, నువ్వు బతుకున్నంత వరకు చెప్పు. మూర్ఖ స్వభావాలు అవి. కొంతమంది చర్చిలో ఎన్ని వాక్యాలు వింటున్నా మీరు మారరు. ఎందుకంటే అవి మూర్ఖ, అది రాక్షస వంశానికి చెందిన, మీరు రఫాయిముల వంశానికి చెందిన వారు, మీరు గొలియాతుకు చెందిన వారు. ఫస్టే చెప్పాను నేను. వారిలోనే ఉంటే రాక్షసత్వ, మూర్ఖత్వం. వినరు, నువ్వు వినరు. నీ ముందు తలొప్పుతారు, మరలా వాళ్ళ గోల వాళ్ళది. నీ ముందు తలొప్పుతారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. నీ ముందు తలొప్పుతారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళవి. నీ ముందు తలొప్పుతారు, వాళ్ళ పట్టింపులు వాళ్ళవి. వాళ్ళు మారరు. అదే రాక్షస స్వభావం, అది మూర్ఖత్వం. మూర్ఖులు అంటాం కదా, వీరు మూర్ఖుడు రా, వీడు వదిలే అంటారు. చూసావా, అలా మూర్ఖత్వపు స్వభావాలు మీలో ఉన్నాయి కొంతమందిలో. చర్చిలో వినరు వాళ్ళు. నువ్వు 1 సారి చెప్పు, 2 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, 1,00,000 సార్లు చెప్పు, 1,00,00,000 సార్లు చెప్పు, 1,000,000 సార్లు చెప్పు, వినరు. 2 కుళ్ళు, కుతంత్రం, అసూయ, పగ, కోపం, వారవలేనితనం, కడుపు రగిలిపోవటం, ఇవన్నీ రఫాయిముల వంశానికి చెందిన రాక్షస స్వభావాలు. రాక్షస స్వభావాలు. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఈ రాక్షస స్వభావాలు, ఈ రఫాయిము వంశానికి చెందిన రాక్షస స్వభావాలు, మాట వినని స్వభావాలు, లోబడని స్వభావాలు, తగ్గించుకోలేని స్వభావాలు, మూర్ఖత్వమైన స్వభావాలు, ఈర్ష్య, గర్వం అనే స్వభావాలు నీలో ఉన్నాయా? క్రీస్తు అనే రాయిని ఈ రాత్రి నీలోనికి రానివ్వండి. ఈ పగటిపూట నీలోనికి రానివ్వండి. పగటిపూట నీలోనికి రానివ్వండి. క్రీస్తు అనే రాయి ఎప్పుడైతే పగటిపూట మనలోనికి వస్తుందో, ఈ రఫాయిముల వంశానికి చెందిన రాక్షస స్వభావాలు మనలో పూర్తిగా ధ్వంసం అవుతాయి. ఆమేన్ చెప్పండి. పూర్తిగా మళ్ళీ మట్టి కలిసిపోతాయి. పూర్తిగా మళ్ళీ మట్టి కలిసిపోతాయి. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 5 నుంచి చదవండి. 5 నుంచి ఎక్కడి వరకు చదువుతారు? 10 వరకు చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, మరియు అబ్రాహాముని యెహోవా వెలుపలకు తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి, నక్షత్రములను లెక్కించుటకు, నక్షత్రాల లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మాడు. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఓకే. మరియు ఆయన, నీవు ఏ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనా? నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థం. నా వైపు చూడండి. అబ్రాహామును దేవుడు బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూడమన్నాడు. చూశాడు. అంతే, నక్షత్రాలు చూడు, లెక్క అన్నాడు. అమ్మో, నేను ఎట్లా లెక్కేస్తానయ్యా అవి అన్ని నక్షత్రాలు అంటే, ఇలాగా నేను నీ సంతతిని చేయబోతున్నాను. మాట, దేవుని మాట నమ్మాలి. నమ్మితే ఆ కార్యం జరుగుతుంది. యేసు నామములో దేవుడు మనకి ఏది చెప్పాడు, ఆ మాట మనందరూ నమ్ముదుముగాక. ఆ కార్యాలు మనం చూస్తాం. దేవుడైన యెహోవా అన్నాడు, అబ్రామా, నిన్ను కల్దీయుల దేశం నుంచి కనానులోనికి నేను తీసుకొచ్చాను, వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాను. ఇదిగో నిశ్చయముగా ఈ వాగ్దాన దేశాన్ని సంతతికి ఇస్తానన్నాడు. అప్పుడు అబ్రామా అడిగాడు, అయ్యా, నువ్వు ఇస్తావు అనటానికి సూచన ఏంటి? నాకు సూచన కావాలి. నువ్వైతే చెప్పావు, నేను కాదన్ను. నా సంతతికి ఈ భూభాగాన్ని, ఈ కనానుని ఇస్తానని చెప్పావు, నేను కాదన్ను. కానీ నాకు సూచన ఇస్తే కొంచెం ధైర్యం ఉంటుంది. దేవుడు అన్నాడు, 3 ఏళ్ల పయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేళ్ళు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురాయి. మొత్తం ఎన్ని చెప్పాడు? 5 రాళ్ళు మర్చిపోవద్దు. ఇవి 5, మొత్తం 5 మీదే వెళ్తుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. 5 రాళ్ళు గుర్తుపెట్టుకోండి. మరలా ఇవి 5. 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురాయి. 5 చెప్పండి. 5 అర్థమైందా?
5 చెప్పాడు. ఇప్పుడు ఈ 5 ఎన్నిటిని ఖండించాడు అబ్రాహాము? 3. నువ్వు చదువు, 3 అని చెప్తున్నాను. 3 ఏళ్ళ పెయ్యను ఖండించాడు, 3 ఏళ్ళ మేకను ఖండించాడు, 3 ఏళ్ళ, వినండి, 3 ఏళ్ళు చెప్పండి, హలో, 3 ఉన్నాయి. 3 ఏళ్ళ పెయ్యి ఉంది, 3 ఏళ్ళ మేక ఉంది, 3 ఏళ్ళ పొట్టేలు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు అబ్రాహాము? ఖండిస్తున్నాడు. ఖండించడం పేక పిసకట్లేదు. ఖండించడం అంటే ఇదిగో ఈ నడుము భాగాన్ని కోసేశాడు. 3 ఏళ్ళ పెయ్యికి నడుము భాగాన్ని, ఈ భాగాన్ని వేరు చేశాడు, ఈ భాగాన్ని వేరు చేశాడు. మేకని ఖండించాడు, ఈ భాగాన్ని వేరు చేశాడు, ఈ భాగాన్ని వేరు చేశాడు. పొట్టేళ్ళని ఈ భాగం వేరు చేశాడు, ఈ భాగం వేరు చేశాడు. నేనేం నరకుని ఏడుస్తున్నావు? ఈ మధ్యకి కోసేశాడు, ఈ మధ్యకి ఖండించాడు. అర్థమైందా? ఈ మధ్యకి ఖండించాడు. 3 ఖండించాడు, 2 ఖండించలేదు. గువ్వపిట్ట, పావురాయి, ఆ 2 ఏం చేయలేదు. ఈ 3 మాత్రం మధ్యకి ఖండించాడు. ఖండించిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. 17 వచనం చదవండి. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున గణపరచండి. రాజుచున్న పొయ్యి, రాజుచున్న నిప్పురవ్వ ఈ ఖండించిన మధ్యలో నడుచుకుంటూ బయలుదేరుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దహించు అగ్ని దేవుడు మధ్యలో ఖండించిన వాటి మధ్యలో నడుచుకుంటా ప్రారంభం చేసి వెళుతున్నాడు. ఆ 3 ఏళ్ళ పెయ్య, 3 ఏళ్ళ మేక, 3 ఏళ్ళ పొట్టేలు ఆ ఖండించిన ఆ మధ్య భాగములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపిగా ఆ ఖండించిన వాటి మధ్యలో నుంచి ఆయన ప్రయాణం వెళుతున్నాడు. ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఖండించిన వాటి మధ్యలో 17వ వచనం చదివాం మనం. 17వ వచనం చదివాం. ఆ ఖండించిన వాటి మధ్యలో దేవుడు అగ్ని స్వరూపముగా బయలుదేరాడు. ఖండించాడంటే చంపేశాడు. నడుము భాగమును, ఈ నడుము భాగము నుంచి కాళ్ళ భాగమును వేరు చేసేసాడు. ఆ మధ్యలో నుంచి అగ్ని దేవుడు ప్రయాణం చేసి వెళ్ళాడు. అంటే వినండి, రఫాయిముల వంశంకి చెందిన రాక్షస స్వభావాలని నీవు ఖండించినప్పుడు, నీలో చంపినప్పుడు దేవుడు మనలో ఆత్మస్వరూపుడిగా సంచరిస్తాడు. అర్థమైందా? ఆత్మస్వరూపుడుగా, అగ్ని స్వరూపుడుగా మనలోనికి దిగివచ్చి మనల్ని మండించి, మనల్ని రగిలించి వాడుకుంటాడు. చాలామంది అడుగుతారు, ఎందుకని నా మీద అగ్ని దిగదు, ఎందుకని నిజమైన అగ్ని నా మీద దిగదు పాస్టర్ గారు? నిజమైన అగ్నిని పొందుకోవాలి, రియాలిటీ అగ్ని పొందుకోవాలి, నిజమైన అగ్నిని అనుభవించాలి. వినండి ప్రియ దైవజనమా, ఎవరిలో దేవుడు ఆత్మ సంచారం చేస్తాడో తెలుసా? ఎవరిలో దహించు అగ్ని అనే దేవుడు సంచారం చేస్తాడో తెలుసా? ఈ రాక్షస స్వభావాలను ఖండించిన వారి యొక్క మధ్యలోనికి, వారిలోనికి ప్రభు దిగొచ్చేస్తారు. మీరు నమ్మండి. ఎప్పుడైతే అబ్రహాము ఆ 2 వేరు చేశాడో, ఆ నడుము భాగముని, కాలు భాగముని వేరు చేశాడో, ఆ మధ్యలో పరిశుద్ధాత్మ దహించు దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. నీలో చావాలి. ఆ రఫాయిముల వంశానికి చెందిన రాక్షస స్వభావాలు, మూర్ఖత్వం ఈ రోజున రెండుగా మూర్ఖత్వం చీలిపోవాలి. కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, పగలు, కోపాలు, కక్షలు ఇవన్నీ నువ్వు చంపితే ఖచ్చితంగా ఆత్మదేవుడు అగ్ని బలముతో ఈ పుట్టి నీలో సంచరించడానికి సిద్ధపడతాడు. వినండి చాలా జాగ్రత్తగా. 5 రాళ్ళు గుర్తుపెట్టుకోమన్నాను. ఈ 5 గుర్తుపెట్టుకోమన్నాను. 3 ఏళ్ళ పెయ్యి దగ్గర నుంచి, 3 ఏళ్ళ పొట్టేలు, 3 ఏళ్ళ మేక, ఒక గువ్వపిట్ట, ఒక పావురాయి. ఈ 5 ఎన్నిటిని ఖండించాడు అబ్రాహాము? 3 ఖండించాడు. ఇక దేవుడు అగ్ని స్వరూపుడుగా దిగవచ్చి సంచరించడం ప్రారంభించాడు. ఇంకో 2 ఏం చేయలేదు, ఖండించలేదు. ఇంకో 2 ఖండించలేదు. ఇంకో 2 బాధించలేదు. దేవుడు చెప్పాడు 5 ఖండించమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రతి సూచన అబ్రహాము చేయాలి.
కానీ ఆ గువ్వపిట్టని పావురాయిని వదిలేశాడు, కానీ వాటికి ఏ హాని జరగనివ్వలేదు అబ్రహాం. వాటికి ఏ హాని జరగనివ్వలేదు, కానీ వీటిని మాత్రము ఖండించి పెట్టాడు. మధ్య భాగానికి పరిశుద్ధాత్మ అగ్నిస్వరూపిగా దిగవచ్చాడు. వినండి, నీలో ఉన్న సమస్తాన్ని, దేవునికి ఇష్టం లేని హేయమైన సమస్తాన్ని కూడా ఈ పగటిపూట నువ్వు ఖండించగలిగితే నేను చెప్తున్నాను వినండి, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపుడుగా నీలోనికి అగ్ని స్వరూపుడుగా దిగి రావాలంటే నువ్వు ఖండించటం నేర్చుకోవాలి. ఎక్కడికెక్కడ పగని ఖండించాలి, కక్షల్ని ఖండించాలి, వారవలేని తనాల్ని ఖండించాలి, శాపనార్థాలు పెడతారు కొంతమంది, వాటిని ఖండించాలి అన్ని నరికేయాలి, చంపేయాలి. మూర్ఖత్వం ఎన్నిసార్లు చెప్పినా లోబడిన స్వభావాలు ఖండించి నరికేస్తే అప్పుడు దేవుని క్రియ నీ అంతరంగంలో జరగటం ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలోనికి బలముగా దూసుకొస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క క్రియ, పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మక్రియ నీలో బలముగా జరగటం ప్రారంభమవుతుంది. జ్ఞాపకం చేసి రెండిటిని మాత్రం అబ్రహాం విడిచిపెట్టాడు. వాటి పేర్లు చెప్పండి. గువ్వపిట్ట, రెండవది తెల్ల పావురం. గువ్వపిట్ట విడిచిపెట్టాడు. చంపితే పూర్తిగా చంపాలి, లేకపోతే అట్లా తగలడాలి. కొన్ని చంపుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఇక్కడ నా ఎదురు ఉన్నారు. కొన్ని ఇంకా చంపుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చంపుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్నిటిని కప్పెట్టుకొని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అబ్రహాం సేమ్ అదే చేశాడు. మూడిటినే ఖండించాడు, మూడిటినే చంపాడు, మూడిటినే ఖండించాడు, మూడిటినే చంపాడు, ఇంకో రెండిటిని బ్రతకనిచ్చాడు. ఎందుకని బ్రతకనివ్వాలి? సపోజ్ ఇలా మనం ఊహిద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండం 15:10 చదవండి ఒకసారి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. పక్షులను ఖండించలేదు. ఆ గువ్వపిట్టని తెల్ల పావురైన అతను ఖండించలేదు. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఇవి పెద్దవా? గువ్వపిట్ట తెల్ల పావురై పెద్దవా? నీ ముందు నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైందా? పెయ్య పెద్దదా, గువ్వపిట్ట పెద్దదా? మేక పెద్దదా, పావురం పెద్దదా? పొట్టేలు పెద్దదా, గువ్వపిట్ట పెద్దదా? పొట్టేలు. ఇవి చిన్నవి కదా, ఇవి చిన్న ప్రాణాలు, ఇవి పక్షులు, ఇవి చిన్నవి, ఇవి బ్రతకనిచ్చాడు. అవి చిన్నవి కదా అని బ్రతకనిచ్చాడు. ఇవి పెద్దవి కదా, వీటిని ఖండించాడు. అవి చిన్నవి కదా, అవి బ్రతకనిచ్చాడు. మీరు కూడా చిన్నవన్నీ బ్రతకనిచ్చి పెద్దవి ఖండించేసేసి చిన్న అబద్ధాలు బ్రతకనిస్తూ, చిన్న వేషాలు బ్రతకనిస్తూ, చిన్నదే కదా ఏమవుదులే. ఏమండి, ఒకటి డ్రమ్ము నిండారా విషయం తాగితేనే సావు. డ్రమ్ము నిండారా విషయం తాగితే సస్తావా? ఒక డ్రాప్ వేసుకున్నా సస్తావా? చిన్న అబద్ధం ఉన్నా పోతావు నరకానికి. నీ అడ్రస్ నేను రాసిస్తాను, బాండ్ పేపర్ తెచ్చుకోండి. చిన్న అబద్ధాలు, సొనుగుళ్ళు, గొనుగుళ్ళు, అర్థమైందా? నీలో చిన్నవి అయ్యేం తప్పు కాదని క్యాజువల్గా తీసుకుంటున్నావు కదా. క్యాజువల్గా తీసేస్తున్నావు. అమ్మో నేను ఇంకేముందు సమర్పించేసుకున్నాను, ఈ అబద్ధాలు పట్టించుకోడు దేవుడు. నేను అనుకున్నాను అనుకో, నా జీవితాన్ని సమర్పించాను కదా, ఈ చిన్నవి ఏం అనుకోవడం నేను అనుకున్నాను అనుకో, సస్తాను టోటల్గా. విషయం ఇంత తాగిన విషయమే, అంత తాగిన విషయమే, పుట్టుకుని పోతావు. డ్రమ్ము నిండారా తాగితేనే సావు, కొంచెం ఒక స్పూన్ తాగినా పోతావు. అర్థమైందా? చిన్న బతికినిచ్చి పెద్ద అన్నీ చంపేసుకుని ఇంకేముంది నేను యువరాణిని, నేను యువరాజు నేను బిల్డప్లు ఇస్తున్నారు కొంతమంది. కానీ వారిలో చిన్న లోపాలు ఉంటాయి. ఇప్పటికీ చిన్న అబద్ధాలు ఉంటాయి. సడన్గా అబద్ధం ఆడేస్తారు, సడన్గా నోటు దురుస్తూ ఏదో ఒక మాట అనేస్తారు, సడన్గా లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది కొంతమందిలో, సడన్గా వచ్చేస్తుంది. అమ్మో ప్రభువా ఏమవ్వదు, అది చిన్నది ఏమవుతుంది అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఎన్నో అనుకున్నావు అట్లాగా. నేను చెప్తాను, నీలో ఆ విషయం ఉంది. నీలో ఆ రెఫాయిముల వంశానికి చెందిన రాక్షసత్వం ఉంది నీలో. అబ్రాహాములాగేమో పెద్దవన్నీ చంపేసి, వధించేసి, కుదిపేసి, 2 వేరుగా చేసి, ఎదురు పెట్టేసేసి చిన్నవే కదా అంత త్యాగం చేసి నేను ఈ చిన్నదేం పట్టించుకుంటాడు యేసు ప్రభు.
అంత త్యాగం. మీకు ఒక విషయం చెప్పనా, నేను వైట్ డ్రెస్ మీద చిన్న మురుకున్న నేను వేసుకుని వైట్ డ్రెస్ మా అమ్మని అడగ, నాకు ఇష్టం ఉండదు. వైట్ అంటే పూర్తిగా వైట్ ఉండాలి, పూర్తిగా వైట్ ఉండాలి. మా అమ్మతో అంటాను, నేను స్టేజ్ మీద నిలబడాలి, ఏ మరకు ఉండడానికి వీల్లేదు వైట్ బట్టల మీద. మా అమ్మ అంటది చిన్నదే కదా వేసుకో, నేను వేసుకోను అని విసిరేస్తాను, పక్కన పడేస్తాను. వినండి వినండి, నా స్వభావం అది. ఎక్కడ చిన్న మరకునని వేసుకో, తీసి పక్కన పడేస్తాను. మీరు ప్రతి వారం నా డ్రెస్లో చూడండి, పక్కన పడేస్తాను. అలానే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ ఆత్మీయ జీవితానికి చిన్న మరకున్నను వారవకూడదు, చిన్న మరకున్న వారకూడదు. ఆ గువ్వ పెట్టిని చంపాలి, ఆ పావురాయిని చంపాలి. సంపూర్ణంగా నీలో రెఫాయిముల వంశములున్న రాక్షసత్వం నీలో చావాలి. చస్తే దేవుడు మహాకృప మనకిస్తాడు, మహా అభిషేకాన్ని మనకిస్తాడు. వినండి చాలా జాగ్రత్తగా. చిన్నది 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 అని బతకనిచ్చావంటే చిన్న తప్పే, చిన్న అబద్ధమే, చిన్నగా బొంకాను, చిన్నగా ఏదో చేశాను, చిన్నగా ఏదో చేస్తున్నాను, చిన్నగా పాటిస్తున్నాను సాంప్రదాయం. చిన్నదే పెద్దది కాదు, చిన్నదే పెద్దది కాదు, ఇది చిన్నదే. అంత సమర్పించుకుని నాకు దేవుడు ఇదేం చూడలే, అంత సమర్పించుకుని నాకు ఏం చూడలే, నేను వివాహమే త్యాగం చేసుకుంటే చిన్నదే చూడలే, ఈ చిన్నదేం పట్టించుకోలే, నేను ఎన్నో ఆశలు చంపుకున్నాను, ఈ చిన్నదేం పట్టించుకోలే, ఈ చిన్నదేం అవదలే, ఈ చిన్నదేం సస్తావు, నాశనం అయిపోతావు. చిన్నదే, చిన్న విషయం, ఒక స్పూన్ విషయం తాగు, సస్తావు, బతకవు. 2-3 గంటలు అవుట్ అయిపోద్ది నీ బాడీ, గోతికెళ్ళిపోద్ది నీ శరీరం, నీ బాడీ శవం వెళ్ళిపోద్ది గోతికి. చిన్న స్పూన్ తాగు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండట్ల. విషయం చిన్న స్పూన్ తాగు, కొంచెమే కదా విషయం. డ్రమ్ము నిండారా తాగితే కదా సస్తాం, కొంచెమే కదా స్పూన్ తాగితే చావమని తాగు. వినండి చాలా జాగ్రత్తగా, దేవుడు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు ఈ పగటి పూట. చిన్నదే పెద్దవి చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ వాక్యం ఇలా వెళ్తుంది ఈ పగటి పూట. వినండి, చిన్నదే ఇదేం కాదు, నేను చేసిన త్యాగములు ఇదేం కొట్టుకెళ్ళిపోద్ది, నేను దేవునికి ఇచ్చిన నా ప్రాణాత్మ దేహాలు ఇదేం కాదు కొట్టుకెళ్ళిపోద్దని ఈ చిన్నదే కప్పి పెడుతున్నావేమో. ఏమన్నాడో తెలుసా దేవుడు? అబ్రామా, నువ్వు 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు నీవు ఖండించావు, వధించావు. నీవు తెల్ల గువ్వ పెట్టని పావురాయిని ఖండించలేదు, చంపలేదు కనుక ఏమవుతుందో చూడండి. నేనేం చెప్పను, వాక్యంలో ఏముంది అదే మాట్లాడతాను. నీకు శాపనార్థాలు పెడుతున్నానని నువ్వు అనుకోవద్దు, నేనేం శాపనార్థాలు పెట్టట్లేదు, వాక్యం చెప్తున్నాను వినండి. ఆ 10వ వచనం దగ్గర నుంచి మరలా చదవమ్మ క్లియర్గా. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసును. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ తెల్ల గువ్వ పెట్టిని చంపనందుకు, ఆ పావురాయిని చంపనందుకు ఏమన్నాడు తెలుసా అబ్రాముతో దేవుడు? నీ సంతతంతా ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసులుగా ఉంటారని చెప్పాడు. చిన్నవే కదా, నువ్వు శత్రువుకు బానిసే, చిన్న తప్పున్న నువ్వు శత్రువుకు బానిసే, నీ బతుకు మారదు. ఇక నీ బతుకు ఎన్నటికీ మారదు. చిన్నవే అంటే శ్రమలకి నిన్ను బానిసగా దేవుడు అప్పగిస్తాడు, రోగానికి నేను బానిసగా అప్పగిస్తాడు, శోధనకి నేను బానిసగా అప్పగిస్తాడు. నువ్వు ఆ తెల్ల గువ్వ పెట్టిన బ్రతకనిస్తున్నావు కదా, నువ్వు ఆ తెల్ల పావురాయిని బ్రతకనిస్తున్నావు కదా, అవి చిన్నవేని నువ్వు టేక్ టీజ్గా తీసుకుంటున్నావు కదా. చిన్న తప్పులేలే, కొట్టుకుపోతాయి, ఏం కాదులే అని సైడ్ డైలాగులు చెప్తున్నావు కదా. యువరాజులాగా కనపడుతున్నావు కదా జనానికి. వినో, 400 సంవత్సరాలు నీ సంతతి బానిసులుగా శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. అదే సంతతికి నేనే తీర్పు తీర్చాలి అన్నాడు. అదే జరిగింది.
చిన్న పక్షులు చంపనందుకు 400 సంవత్సరాలు శ్రమ. నీ పరిస్థితి, నీ జీవితంలో ఇది తప్పు కాదు అని అనుకుంటున్న వాటి వల్లేనేమో ఇంకా నువ్వు శ్రమల్లో ఉన్నావు. ఇది చిన్న తప్పేలే అని నిన్ను నీవు సమర్థించుకున్నందుకేనేమో ఇంకా నీకు ఎదురు ఈతలో ఈదుతూ ఉన్నావు, ఆటుపోటు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఈరోజు పగటిపూట దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ 5 నువ్వు చంపాలి, 5 నువ్వు చంపాలి. నీలో ఉన్న రాక్షస స్వభావాలు ఎన్ని, అవన్నీ నువ్వు చంపాలి, అవన్నీ నువ్వు చంపాలి. అవన్నీ నువ్వు చంపితే నేను నీ పక్షముగా నిలబడతాను. ఇక నువ్వు శ్రమలకి బానిసవు కాదు, నిందలకి బానిసవు కాదు, ఇక శత్రువు కింద నేను బానిసగా ఉంచను. ఇప్పుడు ఎందుకని ఈ సంతతంతా ఫరో బానిస కిందకి ఎందుకని వెళ్ళిందంటే, అబ్రాము చేసిన పని ద్వారా అబ్రాము గనక 5 ఖండిస్తే ఇది వచ్చేది కాదు, ఇలా జరిగేది కాదు. దేవుడు చెప్పాడు, నీవు పక్షులను బతకనిచ్చావు గనుక నీ సంతతి ఖచ్చితంగా 400 సంవత్సరాలు శ్రమలకి బానిసలైపోతారు, ఇబ్బందులకు బానిసలైపోతారు, రోగానికి బానిసలైపోతారు, నిందలకి అవమానాలకి బానిసలైపోతారు. ఈ రోజున నువ్వు దేనికి బానిస అయిపోయావు? ఏ రోగం నేను ఏర్పడి చేస్తుంది, ఏ దయ్యం నేను పట్టి పీడిస్తుంది నీ కొంపని, నీ కుటుంబాన్ని? ఆ తెల్లగా ఊపిట్టి ఎక్కడుందో ఎత్తుకో, నీలో ఎత్తికి పట్టుకో తప్పుల్ని. ఏది తప్పనిపిస్తుందో దాన్ని పట్టి యేసు నామములో ఈ పగటిపూట వధించడానికి సిద్ధపడు. చిన్నవి దాయటానికి నువ్వు కవర్ చేసుకోవడానికి ఇష్టపడదు. దయచేసి ప్లీజ్ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను మీకు, కవర్ అందరూ కవర్లు చేసుకుంటున్నారు, చాలా కవర్ చేసుకుంటున్నారు. అది పద్ధతి బాగోదు. నీవుగా దేవుని కనపడు. ఈ పగటి పూట నీవుగా ప్రభువా వాక్యమైన అర్థములో నా చిన్న తప్పులు ఇదిగో, నా కంటిలో ఉన్న నలుసు కూడా ఈరోజు నువ్వు చూపిస్తున్నావు. నలుసు నీకు అర్థమవుతుందా? వాక్యం చెప్తుంటే కొన్ని తప్పులు నీకు చిన్నవి గుర్తొస్తున్నాయి, చిన్నవే. నీకు అది తప్పు అనిపించదు, కానీ అది తప్పే. అవి అన్నీ నీ మైండ్లో రన్ అవుతున్నాయి. రన్ చేసుకో. ఇంకెవరైనా సరే భ్రమలో ఊహలో ఉంటే కనుక నా సోయిలోకి రండి, వాక్యపు సోయిలోకి వచ్చి అవన్నీ గిర్రని తిరగాలి నీ మైండ్లో. ఇప్పుడు దేనినైతే జనాలకు తెలియకుండా కవర్ చేసుకుంటున్నావు, జనాల ముందు బయట పడకుండా కవర్ చేసుకుంటున్నావో, వినాలి, యవన పిల్లలు వినాలి, మరి ముఖ్యంగా కవర్ చేసుకుంటున్నారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునికి కాదు సొత్తువి, సాతానుగాడికి సొత్తుగా ఉంటావు నువ్వు. దేవుడు చెప్పాడు 400 సంవత్సరములు వారు ఫరో కింద బానిసలుగా బ్రతికారు. ఖచ్చితంగా నిన్ను దురాత్మ వదలదు, దేవుడు అప్పగించేస్తాడంతే. ఆ చిన్నవి కవరింగులు చేసుకుంటూ నిన్ను నీ కొంపకి ఆశీర్వాదం రాకపోవడానికి నేను నగ్న సత్యాన్ని పగటిపూట నేను ఏకకంఠంగా చెప్తున్నాను. చిన్న తప్పులే కదా అని టేక్టీస్గా తీసుకుంటున్న నీ జీవితమే అలాంటి శాపకరమైన జీవితానికి దారితీస్తుంది. మాస్టర్ గారు నాకేమీ అర్థం కావట్లే, ఏంటో నా పరిస్థితి. ఆ తెల్ల గవ్వ పెట్టి ఎక్కడుందో ఈరోజు నీ శరీరం నుంచి బయటికి లాగు. ఆ పావురాయి, ఆ చిన్న పక్షులని, ఆ చిన్న తప్పులు ఎక్కడెక్కడ మూల నెక్కున్నాయో వాటిని బయటికి తీసుకురా. ఈ వాక్యమైన తదుపరి మోకాళ్ళ మీద ఉండండి, నిలబడొద్దు. మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ఆ తెల్ల గువ్వ పెట్టల పేర్లు దేవునికి చెప్పండి, ఆ పావురాయి పేర్లు దేవునికి చెప్పండి. చిన్న అబద్ధం ఉందయ్యా నాలో, దుడుకు స్వభావం ఉంది, కంగారు స్వభావం ఉంది, నిర్లక్ష్యం ఉంది, మాట వినని స్వభావం ఉంది, తనివి తీరని కోపం నా కడుపులో ఉంది, పగ, కుట్ర, కుళ్ళు, కుసంత్రాలు నాలో ఉన్నాయి, మోహపు చూపు ఉందయ్యా, ఇది ఎవరికి తెలియదు, నాకే తెలుసు. అవి బయటికి రాగాలి, లేకపోతే శ్రమలు నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటాయి, రోగాలు నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటాయి, అప్పులు నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటాయి. లూసిఫర్ సైన్యం అంతా నీ కుటుంబాన్ని కమ్మి నేను ఇబ్బంది పడి బాధ పెడుతూనే ఉంటుంది. దయచేసి ఈ రోజున కప్పి పెట్టుకోవడానికి ఇష్టపడద్దు. నువ్వు డిగ్నిటీగా కనపడద్దు, దేవుని సన్నిధిలో దీనురాలుగా ఉండు. తప్పు వెంటనే ఒప్పుకునే వ్యక్తులుగా ఉండండి ప్లీజ్. దేవుని వాక్యానికి వెంటనే లొంగిపోయే వ్యక్తులుగా బతకండి. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు, నాలో ఏమీ లేదన్నట్టుగా చూడొద్దు.
ఉన్నాయి. అందుకే నీ మీద కొంతమంది వ్యక్తులు ఏలుబడి చేస్తున్నారు. నువ్వు బానిసగా బతుకుతున్నావు. కొన్ని వాటి కింద నువ్వు బానిసలుగా బతకాల్సి వచ్చింది. కొంతమంది కింద నువ్వు బానిసలుగా బతకాల్సి వస్తుంది. వినండి చాలా జాగ్రత్తగా. ఈ పగటిపూట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఐదు రాళ్ళు పట్టుకొని 5 రెఫాయిములను మనము ఈ పగటిపూట చంపబోతున్నాం. 5 రాళ్ళు, 5 రెఫాయిములు. 5 సంఖ్యకు పడుతుందా? ఇంకొక 5 సంఖ్య చూపించి ముగిస్తా. మొత్తం 15 టోటల్ సంఖ్య. మనకి పగటిపూట మొత్తం టోటల్ సంఖ్య 15 రావాలి. మొదటి 5 రాళ్ళు, నున్నని రాళ్ళు. తర్వాత 5 రెఫాయిములు, 5 రెఫాయిములు రాక్షస స్వభావాలు. ఇప్పుడు వచ్చే 5 నువ్వు 5 రాళ్ళు పట్టుకొని, వినండి ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నా. 5 రాళ్ళు పట్టుకొని 5 రెఫాయిములను పూర్తిగా ధ్వంసం చేస్తే, గుర్రి చూసి గనక నీలో ఉన్న ఆ రాక్షస స్వభావాలను పూర్తిగా ధ్వంసం చేస్తే 5 ఆశీర్వాదాలతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావు. 5 చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? దీనికి 5 ఆశీర్వాదాలతో వెళ్తావు. 5 రకాల బ్లెస్సింగ్స్తో వెళ్తావు. 5 రకాల అభిషేకాలతో వెళ్తావు. 5 రకాల సంపూర్ణమైన ఫలముతో వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 రాళ్ళు పట్టుకోండి. 5 రెఫాయిములని పూర్తిగా ధ్వంసం చేయండి. 5 ఆశీర్వాదాలను పట్టుకుని వెళ్ళండి. 5 రాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉపయోగించాలి. నువ్వు నీ శరీరం మీద ఉపయోగించాలి, నీ నేత్రాల మీద ఉపయోగించాలి, నీ కణితల మీద రాళ్ళు ఉపయోగించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు పూర్తిగా రెఫాయిముల వంశానికి చెందిన రాక్షస స్వభావ గొలియాతు సహోదరులు మొత్తం నీలో సర్వనాశనం అయిపోవాలి. 3 ఏళ్ల పెయ్యి సర్వనాశనం చేయి. 3 ఏళ్ల మేక సర్వనాశనం చేయి. 3 ఏళ్ల పొట్టేలు సర్వనాశనం చేయి. తెల్లని గువ్వపిట్ట సర్వనాశనం చేయి. పావురై సర్వనాశనం చేయి. 5 ధ్వంసం చేయి. చిన్నతో పెదానిని చంపేయ్. వద్దు. అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి రా. వచ్చి ఏమడుగుతావంటే 5 రకాల ఆశీర్వాదం. 5 రాళ్ళు అయిపోయాయి. 5 రెఫాయిములు సచ్చారు. 5 ఉపయోగించాము. శరీరానికి ఉపయోగించాను, నేత్రాశకు ఉపయోగించాను, జీవపుడ్డంబానికి ఉపయోగించాను, నా ప్రాణానికి ఉపయోగించాను. వీటన్నిటిని ఉపయోగించి నాలో నేను కృంగిపోయి పశ్చాత్తాపబద్ధులమై నన్ను నేను పరిశుభ్రపరుచుకుని వారిని చంపి ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు 5 రకాల ఆశీర్వాదాలు ఈ ఏప్రిల్ మాసం చివరి ఆదివారం రోజున మీరు పట్టుకు వెళ్తున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున ఈ 5 బ్లెస్సింగ్స్ ఈ చివరి రోజున ఈ ఏప్రిల్ మాసం చివరి ఆదివారం మీరు పట్టుకుపోదు. మీరు ఎంత ధన్యులో తెలుసా? ఈరోజు రాని వాళ్ళకి చెప్పండి, 5 రాళ్ళు, 5 రెఫాయిములు, 5 ఆశీర్వాదాలు. వాళ్ళకి అర్థం కాదు. నేరుగా యూట్యూబ్లోకి వెళ్ళు, నోరు మూసుకొని చెప్పండి. యూట్యూబ్లోకి వెళ్ళు. నాకు టైం లేదు. ఊరికనే చెప్పండి, 5 రాళ్ళు అని చెప్పండి, 5 రెఫాయిములు అని చెప్పండి, 5 ఆశీర్వాదాలు. చాలు. వాళ్ళకి అర్థం కాదు. యూట్యూబ్లోకి పొమ్మను. నువ్వేం చెప్పబాకు, మళ్ళ మీద కూర్చొని యూట్యూబ్లోకి వెళ్ళమ్మా. యూట్యూబ్లోకి వెళ్ళి లైక్ చేసి చూడమ్మా. ఎన్ని సర్వనాశనం అయితే 5 బ్లెస్సింగ్స్ చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను ముగించేశాను. 4వ అధ్యాయం 13వ వచనం. 4:13 ఎఫెసియన్స్ చాప్టర్ 4. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. క్రీస్తు శరీరం అంటే నా వైపు చూడు. క్రీస్తు శరీరం అంటే ఏంటి? మా నికోలేస్ చక్క కూర్చో, మోకాల మీద ఉన్నావా? సరే. క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటి? క్రీస్తు శరీరం అంటే ఏది? చూపించండి. క్రీస్తు శరీరం ఏది? 3వ వారం తీసుకునే బల్లారాధన అదేనా? క్రీస్తు శరీరం అంటే సంఘమే ఆయన శరీరం అని చెప్పారు కదా చాలా సందర్భాల్లో. ఆయన శరీరం ఏంటి? సంఘం అంటే ఎవరు? నేనే. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందడానికి,
సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, అనగా జయరాజు క్షేమాభివృద్ధి నొందడానికి, నీ పేరు నువ్వు పెట్టుకొని చెప్పుకోని మనసులో, నీవు క్షేమాభివృద్ధి పొందడానికి 5 రకాల ఆశీర్వాదాలు తీసుకువెళ్తావు. చదువు. పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, అదిగో మొదటి ఆశీర్వాదం, అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. కొందరిని ఉపదేశకులుగాను నియమించాం. వైపు చూడండి, ఎన్నైనా మొత్తం 5 రాళ్ళు గుర్తుపెట్టుకో, 5 రెఫాయములు గుర్తుపెట్టుకో, 5 ఆశీర్వాదాలు. నువ్వు చదువుతా ఉంటే మీరు నా వైపు చూడండి. మొదటిది అపోస్తులు, రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, నాలుగవది కాపర్లు, ఐదవది ఉపదేశం. 5 బ్లెస్సింగ్స్ నీ మీదకి రాబోతున్నాయి. ఈ 5 రకాల ఆశీర్వాదం ఒక్క దైవజనుల్లో నుంచే రాబోతున్నాయి. ఈ 5 రకములైనటువంటి ఆశీర్వాదము ఈ ఒక్క సంఘములో నుంచి నీ వెంట రాబోతున్నాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు అంటున్నాడు, కాపరులు అంటున్నాడు, ఉపదేశులు అంటున్నాడు, సువార్తికులు అంటున్నాడు, ప్రవక్తలు అంటున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నీ సొంత మగునుగాక, ఈ ఆశీర్వాదాలన్నీ నీతో వచ్చునుగాక, ఈ ఆశీర్వాదాలు తీసుకెళుదువుగాక. అపోస్తుల పరిచర్య ద్వారా జరుగుతున్న ఆశీర్వాదాలు, సువార్త ద్వారా జరుగుతున్న ఆశీర్వాదాలు, ఉపదేశాల ద్వారా జరుగుతున్న ఆశీర్వాదాలు, కాపరి ద్వారా పొందబోతున్న ఆశీర్వాదాలు, ఈ 5 పరిచర్య విధములుగా జరుగుతున్న ఆశీర్వాదం నీ మీదకు దిగి వచ్చునుగా. ఒక్క దైవజనుల్లో నుంచే ఈ సర్వ బ్లెస్సింగ్స్ నీతో రాబోతున్నాయి. మన అపోస్తుల పిలుపు, మనం సువార్త చెప్తాం, అపోస్తుల సహవాసములు ఉన్నాం, మన ఉపదేశాలు చెప్తాం. అర్థమైందా? నేను కాపరిగా ఉన్నాను, ఇంకేం కావాలి? 5 రకాలు ఉన్నాయి మన చర్చిలో. ఏ రకం లేదని చెప్పడానికి లేదు, అన్ని రకాల బ్లెస్సింగ్స్ పట్టుకుపోవాలి నువ్వు. అపోస్తులు వాళ్ళ బ్లెస్సింగ్ అంటే మామూలుగా ఉండదు. కాపరులు, సంఘం యొక్క దైవజనుడి బ్లెస్సింగ్ మామూలుగా ఉండదు. ఉపదేశకులు వాళ్ళు చెప్తే జీవితాలు మారాలి. పేతురు అంటున్నాడు, పేతురు వాక్యం చెప్తే ప్రజలందరూ గుండెలు బాదుకొని అయ్యో మేమేం చేయాలి? అది ఉపదేశం జీవితాలకు కడుతుంది. ఆ ఉపదేశకులలో ఉన్న బ్లెస్సింగ్. ప్రవక్తలు, వారు దీర్ఘదర్శనాలు చెప్తే తిరుగులేదు వారు ప్రవచనాలకి. అతనిలో ఉన్న అభిషేకం, ఇవన్నీ మన చర్చలు సమృద్ధిగా ఉన్నాయి. దేవుడు నా ద్వారా కొన్నిసార్లు ప్రవచనాలు పలికిస్తాడు, అవి జరగట్లేదా? జరుగుతున్నాయి. మన దగ్గర ప్రవక్తల పిలుపు ఉంది. కాపరి అంటే నేను సంఘానికి కాపరి పిలుపు ఉంది. అపోస్తులు అంటే మన అపోస్తుల సహవాసం పిలుపు ఉంది. సువార్త, ఆయన ఎట్లా వచ్చాడు, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని వివరించడమే సువార్త, ఆ పిలుపు ఉంది. ఉపదేశం, జీవితాన్ని ఖండించి కండకి నరికే అభిషేకం ఇక్కడ ఉంది. ఏం లేదో చెప్పు నువ్వు. ఇక్కడ ఏ ఆశీర్వాదం లేదో చెప్పు. ఇక్కడ 5 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి మీకు తెలియకుండానే జయరాజు అనబడేటువంటి పిలువబడితే కాపర్లో ఈ సంఘములో 5 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు 5 రకాల పరిచర్యలు ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంది, ఒక్కొక్క బ్లెస్సింగ్స్తో ఉంది. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మనం వెంట రాబోదు. 5 రాళ్ళ నీ దగ్గర ఉంటే, 5 రఫాయిలను నువ్వు చంపగలిగితే 5 ఆశీర్వాదాలు నీవే. 5 ఎంతమంది కావాలి? చివరి 5 కావాలా? ముందు 10 కూడా కావాలా? ముందు 10 ఉంటే నీ వస్తాయి. తోక కావాలంటే కుదరదు, ముందు బాడీ కావాలి. అర్థమైందా? భోగిలో ఎక్కి కూర్చుంటే అక్కడ ఇంజిన్ కావాలి కదా, అది లేకుండా భోగి వెళ్ళిపోద్దా? ఇంజిన్ ఉండాలి. 5 రాళ్ళు పట్టుకో, చిన్నవి కూడా బయటికి లాగు. రెఫాయిములు బయటికి రావాలి. ఈరోజు దెయ్యాలు కేకలు పెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మాభిషేకం మంటతో నీ మీద దిగి వస్తుండగా నీలో ఉన్న రాక్షస స్వభావాలు, ఇంకా మారని స్వభావాలు, మారని తత్వం, మారని దెయ్యాలారా, ఎన్ని వాక్యాలు వింటారు, ఎన్ని దెయ్యాలను మిమ్మల్ని తిట్టట్లా, మీలో ఉన్న రెఫాయిముని తిడుతున్నాను. మీరు ఫీల్ అయిపోబాకండి ప్రతిదానికి. నువ్వు ఒక రెఫాయిమువా? నీలో ఉంది ఆ దయ్యం, అందుకే దెయ్యాలారా అంటాను. నువ్వు కాదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. నీలో ఉన్న దెయ్యాన్ని తిడుతున్నా, నీకేం ఫీలింగు? సైతానా అంటే పేతురుని అన్నాడా? పేతురుని దెయ్యం అన్నాడు దేవుడు. పేతురు ఎందుకు ఫీల్ అవుతున్నాడు? పేతురు ఎందుకు ఫీల్ అవ్వాలి? మేఘనా, నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? సైతాన్ అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు ఎందుకు?
ఆమెను దయ్యం వదలు, నేను తడికలపూడి అనే ప్రాంతంలో ఒక దయ్యం వదలు కొడుతాను. ఏ వెళ్ళిపో అన్నాను, పిచ్చాచి. ఆమె వెళ్ళిపోతుంది. నువ్వు కాదు, నీలో దయ్యం అన్నాను. ఏయ్ దీన్ని కూడా తీసుకుపోతా. ఆమె వెళ్ళిపోతుంది. నాకు అర్థం కాలేదు. ఏం ఫీల్ అయిపోయి ఏం వెళ్తామా, నిన్ను కాదు నేను అందే, నీలో ఉన్న దయ్యం అంటే వెంటనే పెద్ద క్యాకేసి పడిపోయింది కింద. వినండి ఒక జాగ్రత్త. ఇప్పుడు దయ్యాలారా తిడితే మీరెందుకు ఫీల్ అవ్వ? మీరు దయ్యాలా? నీలో ఉన్న దయ్యం ఫీల్ అవ్వాలి. నీలో ఉన్న దయ్యం చూసుకోవాలి. నాతో నేను నీలో ఉన్న దయ్యం పోటా పడాలి. నీకు నాకేం కక్ష, నీకు నాకేం భేదం? ఆస్తి తగాదాలు ఉన్నాయా, ఇంకేం తగాదాలు ఉన్నాయా మనకి? నేను తిట్టడానికి నేను అనను. మీరు అందరూ మంచోళ్ళు. మిమ్మల్ని కొన్ని రఫాయిములు పాడు చేస్తున్నాయి. రాక్షస స్వభావాలు మిమ్మల్ని పాడు చేసిన మనం ఫస్ట్లో మనం ఎలాంటి వారం కాదు. దేవుని మహిమతో కప్పబడిన సెరేబులు మనందరం ఫస్ట్లో. ఇప్పుడు దయ్యాలు బట్టి ఇట్లా మారేం తప్ప, ఈ కోపాలు, ఈ కక్షలు, ఈ పగలు, ఈ దయ్యాల ఆలోచనలు, ఈ దయ్యాల స్వభావాలు అన్నీ వచ్చినాయి తప్ప. అర్థమైందా? ఇంకెక్కువ కాలం అయితే ఎక్కువ సంవత్సరం నువ్వు ఒక దయ్యంగా మారిపోతావు, నువ్వు ఒక గొలియాతగా మారిపోతావు. అనుకుంటాను పిల్లలందరికీ భయపడిపోతారు, సంఘం భయపడిపోతాయి. అర్థమైందా? ఇంక నువ్వు పాతాళానికి చెక్అవుట్ పెట్టడం, మీకు వెళ్ళిపోవటమే, పాతాళానికి వెళ్ళిపోవటమే, నువ్వు బతకడానికి వీల్లేదు. ఇంకొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నువ్వు దయ్యం మాదిరి మారిపోతావు. ఆలోచించండి ఒకసారి. మనుషుల రూపురేఖలు మారిపోతున్నాయి, దయ్యం మాదిరి వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కరు చూస్తుంటే ఇటేంటి దయ్యం వచ్చి నిలబడింది అనుకుంటాను. నేను ఎన్నో దయ్యాలు చూస్తూ ఉంటాను వెళ్తుంటే పరిచర్యకి. పిల్లలకి చెప్పను, భయపడతారని, బండ్లు స్కిట్ అయితే నన్ను పడేస్తారని వాళ్ళకి చెప్పను నేను. ఏలూరు నుంచి ప్రయాణమే వస్తుంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు పొలాల్లో. ఇద్దరు కూర్చొని మనుషులుగా దయ్యాలయ్యి. ఈ చెప్తే ఇది ఎక్కడ స్క్రిట్ వేసి నన్ను పడేస్తాడు అని చెప్పను. కొంచెం దూరం హైవే మీదకి వచ్చినాక చెప్తాను వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. నిజమండి. ఇద్దరు కూర్చొని మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు పంట పొలాలు. ఆ పంట పొలాలు ఎవడైనా వీళ్ళు మాట్లాడతాడా అంత నైట్? ఆ దెయ్యాలు కాకపోతే మనుషులు ఎందుకు వెళ్తారండి పంట పొలాల్లోకి అర్ధరాత్రి పూట? 12:30, 1 అర్ధరాత్రి పూట మనిషి. ఒకరోజు గొప్పగా ప్రాంతం డేవిడ్ మేము అందరూ ఉన్నాం. బండ్లు ఆపేసాను నేను. బోసిమాలతో ఒకటి ఇట్లా వెళ్ళిపోతున్నాడు, ఆ అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. మా ముందు దెబ్బ ఆపేసాను. మొక్షారాన్ని ఎగిరి నా బండి మీద దూకింది. అడగండి కావాలండి, అన్నీ నిజాలు అబద్ధాలు. ఏ డేవిడ్ అబద్ధం అది? బండి ఆపేసాను నేను. హే డేవిడ్ బండి ఆపన్నా. మొత్తం 3 ఎక్కారు మా బండి మీద. ఆ పిల్లోడు ట్యాంక్ మీద కూర్చొని తోలాడు. భయం వెళ్ళిపోయి మేము వాడికి ఉద్దేశం కూడా మాకెళ్ళి బోసిమాలతో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మగవాడు. అప్పుడు దెయ్యం కాళ్ళు వెనక్కున్నాయి, దెయ్యాల కాళ్ళు వెనక్కుంటాయి. దేవునికి స్తోత్రం. దెయ్యాల కాళ్ళు వెనక్కుంటాయి, పాదాలు వెనకబడతాయి. అర్థమైందా? మనుషులు దెయ్యాల్లాగా మారిపోతున్నారు. ఆ దయ్యం రూపం నీళ్ళు రాకముందే, యేసు రూపం ఉన్నప్పుడే, ఆ దయ్యం రూపం నీళ్ళకి రాకముందే 5 రాళ్ళు చేతపట్టు, 5 రాళ్ళు చేతపట్టు, 5 రెఫాయిములను చంపేయి. ఈ 5 ఆశీర్వాదాలు, అపోస్తుల నుంచి వస్తున్న ఆశీర్వాదాలు, కాపర్ నుంచి వస్తున్న ఆశీర్వాదాలు, ప్రవక్తల నుంచి వస్తున్న ఆశీర్వాదాలు, ఉపదేశకుల నుంచి వస్తున్న ఆశీర్వాదాలు, ఇవన్నీ నువ్వు పట్టుకొని వెళ్ళిపో. ఇవన్నీ నీ సొంతమే. ఇది ఎవరు దేవుడు దాచుకోవట్లేదు, నేను దాచుకోను. సమృద్ధిగా నీ మీద విడుదల చేస్తాను.